వనపర్తి జిల్లా కేంద్రంలో 3 నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్స్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో జనరల్ హాస్పిటల్ ముందు శుక్రవారం కార్మికులు ధర్నా చేశారు. కార్మికులకు అఖిలపక్ష ఐక్య వేదిక మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో 2 సంవత్సరాలుగా కార్మికుల పేరిట జీతాలు మాయం కావడం జరుగుతుందని, దానిపై ఎంక్వైరీ చేయాలని పలుమార్లు ఐక్య వేదిక కోరిందని, కానీ విచారణ పేరుతో కార్మికుల వేతనాలు నిలిపివేయడం సమంజసం కాదన్నారు. 148 మంది కార్మికులు పనిచేస్తున్నట్లుగా చూయిస్తూ వారి జీతాలు మాయం చేయడం జరిగిందని, కొందరు వారిని నియమిస్తూ వారి జీతాలు తీసుకుంటున్నట్లుగా తెలిసిందని, వారి అకౌంట్లో డబ్బులను పరిశీలిస్తే తెలుస్తుందని తెలుపుతూ ఎంక్వైరీ పేరుతో 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో స్కూల్ ఓపెన్ అయ్యే టైంలో డబ్బులు లేక అల్లాడుతున్న కార్మికులు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికీ కాంట్రాక్టర్ మీ పేరు మీద మొత్తం మోసాలు చేస్తున్నాం. దీనిపైన ఎంక్వైరీకి మేము పోవడం జరిగింది. సార్లు చెప్తున్నాను ఎంక్వైరీకి పోవడం జరిగింది. మీ కష్టం వేరే ఒకటి తిరిగితే వీలు లేదు. ఈయన 172 మంది గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం తీసుకోవాల్సిందే. మీ ఎంత వస్తే అంతవరకు డబ్బులు ఇవ్వాల్సిందే. కానీ కాంట్రాక్టర్లు కొందరు అందరూ కలిసి ఈ డబ్బులన్నీ తింటున్నారని మాకు తెలిసి మేము కలెక్టర్కు ఇచ్చాము. దాన్ని మొత్తం వసూలు చేపించి మీకు ఇచ్చే వరకు మేము పోరాడతాము. మేము ఎప్పటి మేము ఉంటాము. ఈ కష్టాన్ని వేరే అంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఏసీలో కూర్చొని లక్షలు తింటున్నాం వాళ్ళకంటే మీరు పొద్దున్న లేచి వచ్చి ఇక్కడ క్లీన్ చేసి ఎవరికి రోగం రాకుండా అన్నీ చేసేవాళ్ళు. మీ పైసలు తీసుకొని మనం ఏం బతుకుతారు? మనం ఎవరు బాగుపడరు. మీ పైసలు మీకు ఇస్తారు.